RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్నగర్ పట్టణంలోని సరసిల్క్లో ఎమ్మెల్యే నివాసంపై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలిత సాధనకై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు పూర్తయింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినా ఒక ఆత్మాభిమానం కోసం, స్వాభిమానం కోసం మనం కొట్లాడిన పోరాట ఫలితం అయితే మనకు దక్కింది. భవిష్యత్తు తరాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, మైనారిటీల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా, అవతరించిన సందర్భంగా వారందరి ఆకాంక్షలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఈ తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తామని మరొకసారి మేమందరం మా ఆత్మావలోకనం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, దానిని గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.